సీఎం కేసీఆర్ కు దేశ ప్రధాని కన్నా తీవ్రవాదులపైనే నమ్మకం ఎక్కువ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తానే నిజమైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్ పక్కా ముస్లిం అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ ప్రచార సభలో మాట్లాడారు లక్ష్మణ్. ఫెడరల్ ఫ్రంట్ అంటూ సీఎం కేసీఆర్ జనాల్ని మభ్యపెడుతున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. కేసీఆర్ ఫ్రంట్ గాల్లోనే ఉంటుందని, అది భూమి మీదకు రాదని అన్నారు. గల్లీలలో ఢిల్లీలో కొట్లాడకపోతే మేము సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వచ్చేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 14 ఎంపీలతోని 4 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అధికారంలో. మరి 14 సంవత్సరాలలో ఈ 4 ఎంపీలతోని ఏమి సాధించుకొని వచ్చిర్రని నేను అడుగుతా ఉన్నా. మరి మాకు వరంగల్ కి రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? ఒక్కసారి అడుగుతాం. 14 మంది ఎంపీలుంటే ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇవాళ ఇంతేకాదు, టెక్స్టైల్ పార్క్ ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం సంగతి ఏంది? 14 మందిని గెలిపించి మిమ్మల్ని ఢిల్లీకి పంపినాం కదా పోయినసారి. మరి మా గిరిజన విశ్వవిద్యాలయం సంగతి ఏంది? దాని ముచ్చట ఎక్కడ పోయింది సార్ అని నేను. కేసీఆర్ యొక్క ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజానికం. మొన్న ఎన్నికల్లోనే బుద్ధి చెబుదామనుకుంటే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ముఖ్యమంత్రి. మొన్న కౌన్సిల్ ఎన్నికలు జరిగినాయి. 3 టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు చిత్తుగా ప్రజలు ఓడించి చంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. అయ్యా, 16 మంది గెలిస్తేనే ప్రభుత్వం వస్తే 300 గెలిచే మేమేం కావాలి? ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో చింతా సామమంటి నుంచి మొదలుకొని హుసేన్ సాగర్ వరకు 300 మంది గెలిచే పరిస్థితి ఉన్న బీజేపీ మరి ప్రభుత్వం ఎక్కడ? ఇవాళ ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే మీరు ప్రజలను మభ్యపెడుతూ రెచ్చగొట్టి ఢిల్లీని శాసిస్తాం, ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉంటున్నారు. నేను చెప్తాను, చక్రం కాదు కదా, ఢిల్లీలో బొంగరం కూడా మీరు తిప్పలేరు. మీ టీఆర్ఎస్ పార్టీ ఓరుగల్లు దాటి అటు పోతే చెల్లని రూపాయి. మహారాష్ట్రలో టీఆర్ఎస్ లేదు, మధ్యప్రదేశ్ లేదు, కర్ణాటక లేదు. మీ చెల్లని రూపాయికే అంత బెట్టు చేస్తా ఉంటే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం బీజేపీ వాళ్ళ, కేంద్రంలో అధికారంలో ఉన్నాం. కాబట్టి మీ కుప్పిగింతలు, మీ విన్యాసాలు చెల్లవు. ఢిల్లీలో బీజేపీ ఉండదు, ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉండరు, అదే విధంగా కాంగ్రెస్ కూడా రాజ్యం రాదు. వచ్చేటువంటి రాజ్యం ఎవరిదా అంటే ఫెడరల్ ఫ్రంట్. నేను ఒక ఫ్రంట్ పెడుతున్నా. ఈ ఫ్రంట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి. అందుకని గాలి విమానంలో బయలుదేరి నేను అన్ని రాష్ట్రాలను తిరిగి వస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో నడిచేది ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పడం జరిగింది. మిత్రులారా, నెలలు గడిచిపోయాయి. తెలంగాణలో ప్రజలు చూస్తున్నారు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందంటే గాలిలోనే ఉంది, భూమి మీదకి రాలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఏ ఫ్రంట్లు కూడా భారతదేశంలో నడవాయి. నడిచేటువంటి ఫ్రంట్ ఒక్కటే, అది ఎన్డీఏ ఫ్రంట్, అది భారతీయ జనతా పార్టీ ఫ్రంట్ మాత్రం.